మేషరాశి వారికి 2024వ సంవత్సరము మే తరువాత చాలా అద్భుతంగా ఉండబోతుంది. ద్వితీయ స్థానంలో గురువు వస్తాడు. అదేవిధంగా ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శని వలన మీకు మంచి లాభాలు కలగబోతున్నాయి. గురువు శని ఇద్దరు కూడా కలిసి ఉన్నారు కాబట్టి మేషరాశి వారికి మీ జీవితం మొత్తం కూడా మారిపోతుంది. ఇప్పటి వరకు మీరు 5 సంవత్సరాలు పడ్డటువంటి కష్టాలు అవన్నీ కూడా ఒక ఎత్తు, వాటన్నిటికీ ఉపశమన మార్గము మీకు ఇప్పుడు మేషరాశి వారికి మే తర్వాత అక్షయ తృతీయ తర్వాత కలిగే అవకాశం ఉంటుంది. అయితే గురువు శనులు బాగా ఉన్నా సరే మధ్యలో కొన్ని గ్రహాలు బాగా ఉండవు కదా, అవి ఇబ్బంది పెడతాయి కదా. అలాంటి గ్రహ బాధల నుంచి మీకు ఉపశమనం దొరకాలి అన్నా, మీరు సంతోషంగా ఆ రాజయోగాలు మీకు సిద్ధించాలి అన్నా తప్పకుండా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క యాగాన్ని అక్షయ తృతీయ రోజు చేయడం మర్చిపోవద్దు. ఎందుకోసమంటే ఈ సంవత్సరం ఎట్లా ఉంది అని అంటే అక్షయ తృతీయ టర్నింగ్ పాయింట్ వస్తుంది కాబట్టి